కోనసీమ తిరుమల వాడుపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి హుండీల లెక్కింపులో ఒక సేవకుడు చేతివాటం ప్రదర్శించి 60,000 పక్కదారి పట్టించాడు. ఈ ఉదంతానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధర్రావు ఆత్రేయపురం ఎస్ఐ రాము విషయంపై స్పందించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీల లెక్కింపులో వివిధ ప్రాంతాల సేవకులతో పాటు రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి, అనపర్తి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘం సభ్యుడు సేవకుడిగా పాల్గొన్నాడు. భోజనానికి బయటకు వెళ్లే సమయంలో సెక్యూరిటీ గార్డులు శ్రీనివాసరావును తనిఖీ చేశారు. ఇతని వద్ద 25,000 స్వాధీనం చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చి అతని బైక్ను కూడా సోదా చేయగా బండిలో 35,000 లభించాయి. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావును పోలీసులకు అప్పగించారు. హుండీ లెక్కింపులో పట్టుబడిన శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని సమాచారం. హలో చెప్పండి మేడం. నమస్తే, నా పేరు భాషణ, సాక్షి టీవీ అండి. చెప్పండి మేడం, ఇప్పుడు నిన్న వాడపల్లిలో దొంగతనం జరిగింది కదండి. సో అతను ఎవరైతే శ్రీనివాస్ అని అతను మనకి ఇక్కడ కమిటీలో సభ్యులు అని చెప్తున్నారు, కరెక్టేనండి అది? ఎవరు కమిటీలో సభ్యులు ఎవరు లేరండి ఇక్కడ. కమిటీ ఏమి కాదు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు కాదు. అయితే ఏంటంటే కమిటీ ఏం కాదండి, అది సేవా సంఘం అని ఏదో సేవా కమిటీ అని ఏదో కార్తీక మాసానికి వాళ్ళు ఫామ్ చేసుకున్నదండి. మన అఫీషియల్ గానీ ఏది లేదండి మనకు. ఓకే, ఇది ఎవరు ఏర్పాటు చేశారండి? ఇది ఈ కంపెనీ ఎవరు ఏర్పాటు చేశారు? మినిస్టర్ గారు వాళ్ళ మనుషుల్ని ఒక సేవా కమిటీగా వేసుకున్నారు. వాళ్ళ మనుషుల్ని వేసుకున్నారు సేవా కమిటీలుగా. అంతే అంతే అంటే అంతేనండి. మనం ఏమో టెంపుల్ వైపు నుంచి కాదండి. ఓకే, టెంపుల్ వైపు వాళ్ళ మధ్యలో సర్వీస్ చేయడానికో లేకపోతే ఇళ్ళ దగ్గర ఉండడానికో అన్నట్టు. అయితే ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదండి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ మనకు అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ అండి. కోనసీమలో తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఇక వాసంశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి సాధారణంగా వాడపల్లికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తుంటారు. ఇక్కడ 7 వారాల వ్రతం జరుగుతుంది. ప్రతి శనివారం తిరుపతికి ఎంతమంది తిరుమలకు వస్తారో భక్తులు అదే స్థాయిలో దాదాపు ఆ రోజు మాత్రం 60 నుంచి 70,000 వస్తుంటారు. అదేవిధంగా ఆదాయం కూడా ఆలయానికి చాలా ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రతి 40 రోజులు కానీ 30 రోజులు కానీ ఒకసారి ఆలయంలో హుండీ లెక్కింపు అయితే జరుగుతుంది. కార్తీక మాసం అయితే మాసం పూర్తయిన తర్వాత ఆ లెక్కింపును చేపడతారు. ఇదే తర్వాత హుండీ లెక్కింపు జరిగేటప్పుడు స్థానికంగా సేవా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలయాలకు సంబంధించి కానీ ఇతర రిజిస్టర్డ్ సేవా సంఘాలకు సంబంధించిన వ్యక్తులను అయితే సేవకులుగా నియమించడం జరుగుతుంది. ఇది అనపర్తికి చెందిన భీమేశ్వర సేవా సంఘంలో సభ్యుడిగా ఉన్న వాసంశెట్టి శ్రీనివాసరావు వ్యక్తిని ఈ సేవా సంఘం తరఫున ఆలయంలో ఉండి నగదు లెక్కింపు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది వస్తారు, అందులో కూడా ఇతర వ్యక్తి. భోజన విరామ సమయానికి ఈ హుండీ లెక్కింపుకు సంబంధించి 25,000 రూపాయలు అయితే అతను తీసుకుని బయటకు వెళ్తున్న సమయంలో గార్డులు అయితే అతను పట్టుకుని చెక్ చేయడంతో 20,000 రూపాయలు దొరికింది. అతను 2 వీలర్ మీద రావడం జరిగింది. ఆ 2 వీలర్ కూడా చెక్ చేస్తే అందులో ఆల్రెడీ అప్పటికే 35,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ అప్పటికే నగదు తీసుకెళ్లి ఒకసారి బండిలో పెట్టుకు రావడం జరిగింది. మళ్ళీ ఇంకో 20,000 తీసుకెళ్తుండగా ఈ గార్డులు పట్టుకుని చెక్ చేసి తీసుకున్నారు. మొత్తం 60,000 రూపాయలు అయితే అతని దగ్గర పట్టుబడ్డాయి. హుండీ నుండి చోరీ చేసిన నగదు అయితే 60,000 రూపాయలు పట్టుకోవడంతో ఆర్ఈఓ చక్రధర్రావు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి కేసు అయితే కొనసాగుతుంది. అయితే శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఒక తాత్కాలిక కమిటీని మంత్రి వాసంశెట్టి సుభాష్ అప్పట్లో కార్తీక మాసాలకు సంబంధించి రకరకాల విధులు నిర్వహించడానికి అయితే ఈ వాసంశెట్టి శ్రీనివాసరావుని సజెస్ట్ చేశారు. దీనితో తాత్కాలిక కమిటీ వేశారు. ఎందుకంటే అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి, టీడీపీలో సానుభూతిగా కార్యకర్తగా కొనసాగుతున్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. దాంతో అక్కడికి ఏర్పాటు చేసి నియమించడం అయితే జరిగింది. అయితే సాధారణంగా సేవా సంఘాలకు సంబంధించిన వ్యక్తులు నియమించడం పరిపాటి, ముఖ్యంగా టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు అక్కడ ఎలా నియమించారో కూడా అర్థం కాని పరిస్థితి. దీని మీద ద్రాక్షారామ టెంపుల్, భీమేశ్వర స్వామి టెంపుల్ ఈవో కూడా మాట్లాడుతూ అసలు సంఘం ఏంటో ఆ కమిటీ ఏంటో కూడా తనకు తెలియదని చెప్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమిటీ అయినా సరే ఈవోకి తెలియకుండా ఏ కమిటీని నియమించడం ఏర్పాటు చేయడం జరగదు. 2-3 సభ్యులు మాత్రమే నాకు తెలుసు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ముఖ్యంగా ఈ శ్రీనివాసరావు అంటే ఎవరో కూడా నాకు తెలియదని అక్కడ ఈవో చెబుతున్నారు. అటువంటి వ్యక్తిని వాడపల్లిలో ఉంది నగదు లెక్కింపు ఏర్పాటు చేయటం. ఇప్పుడు గతంలో కూడా ప్రముఖ ఆలయాల్లో నగదు లెక్కింపుకు సంబంధించిన గతంలో కూడా వెళ్తూ ఈ నగదు లెక్కింపు వెళ్ళొస్తున్న విషయం కూడా ఇప్పటికే స్పష్టం కావడం జరిగింది. గతంలో ఏం జరిగిన విషయంలో అయితే ఇప్పుడైతే సమాచారం ఏమీ లేదు. కానీ
వాడపల్లి విషయంలో మాత్రం 60,000 నగదు చోరీ చేసిన వ్యక్తి టీడీపీ చెందిన కార్యకర్తగా అయితే గుర్తింపు వచ్చిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి హుండీల లెక్కింపులో ఒక సేవకుడు చేతివాటం ప్రదర్శించి 60,000 పక్కదారి పట్టించాడు. ఈ ఉదంతానికి సంబంధించి దేవాదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధర్రావు, ఆత్రేయపురం ఎస్ఐ రాము విషయంపై స్పందించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీల లెక్కింపులో వివిధ ప్రాంతాల సేవకులతో పాటు రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి, అనపర్తి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘం సభ్యుడు సేవకుడిగా పాల్గొన్నాడు. భోజనానికి బయటకు వెళ్లే సమయంలో సెక్యూరిటీ గార్డులు శ్రీనివాసరావును తనిఖీ చేశారు. ఇతని వద్ద 25,000 స్వాధీనం చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చి అతని బైక్ను కూడా సోదా చేయగా బండిలో 35,000 లభించాయి. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావును పోలీసులకు అప్పగించారు. హుండీ లెక్కింపులో పట్టుబడిన శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని సమాచారం. వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలలో నగదు లెక్కింపులో డబ్బు దొంగలింపు ఘటనపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేదువాటం ప్రదర్శించిన టీడీపీ కార్యకర్త వాసంశెట్టి శ్రీనివాసరావుపై పార్టీ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తగా ఉండి ఈ రోజున 65,000 రూపాయలు మరి ఆ దేవాలయంలో భక్తులిచ్చిన కానుకలను లెక్క వేస్తూ అందులో ఉన్న డబ్బును సైతం దొంగలించిన విషయం మీ అందరూ చూస్తున్నారు. ఇది మొదటిది కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి ఒక అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త డైరెక్ట్గా వాడపల్లి హుండీలో చేతులు పెట్టి డబ్బులు పెట్టి పట్టుకెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలన్నీ మనం చూస్తాం. అలాగే ఒక దంపతులు వచ్చి నిలువు దోపిడీ, వారికి ఉన్న సూత్రాలు ఒంటి మీద ఉన్న బంగారం అంతా హుండీలో వేస్తే అది కనిపించకపోతే వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రతిష్టని, ఆ దేవాలయ యొక్క ప్రతిష్టని కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలా. అలాగే ఎవరైతే ఈ శ్రీనివాసరావు వ్యక్తి ఉన్నాడో ఇతను కూడా ద్రాక్షారామం నుంచి వచ్చి ఇక్కడ మరి సేవా కార్యక్రమాల ద్వారా ఒక బృందం ద్వారా వచ్చి అందులో వెళ్ళి ఈ రకంగా 65,000 దొంగలించుకునేటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. ఒక సేవకుడు చేతివాటం ప్రదర్శించి 60,000 పక్కదారి పట్టించాడు. ఈ ఉదంతానికి సంబంధించి దేవాదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధర్రావు, ఆత్రేయపురం ఎస్ఐ రాము విషయంపై స్పందించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీల లెక్కింపులో వివిధ ప్రాంతాల సేవకులతో పాటు రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి, అనపర్తి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘం సభ్యుడు సేవకుడిగా పాల్గొన్నాడు. భోజనానికి బయటకు వెళ్లే సమయంలో సెక్యూరిటీ గార్డులు శ్రీనివాసరావును తనిఖీ చేశారు. ఇతని వద్ద 25,000 స్వాధీనం చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చి అతని బైక్ను కూడా సోదా చేయగా బండిలో 35,000 లభించాయి. ఆ డబ్బును స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావును పోలీసులకు అప్పగించారు. హుండీ లెక్కింపులో పట్టుబడిన శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని సమాచారం.